వైసీపీ మేనిఫెస్టోకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 18న మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. 18న ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడులో సిద్ధం బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలోనే జగన్ మేనిఫెస్టోను విడుదల చేస్తారు. ఏపీలో 2 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధాన పార్టీలు హడావిడిని పెంచాయి. టీడీపీ ఇప్పటికే సూపర్ 6 పేరుతో తొలి విడత మేనిఫెస్టోను విడుదల చేసింది. అటు వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. 18న ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడులో సిద్ధం సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలోని సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేస్తారు. ప్రజలకు, కార్యకర్తలకు సీఎం కీలక సందేశం ఇస్తారని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. రాప్తాడులో సిద్ధం సభ ఏర్పాట్లు పరిశీలించారైనా ఇక్కడ రాయలసీమ జిల్లాలకు సంబంధించి అనంతపూర్లో రాప్తాడు నియోజకవర్గంలో ఈ సభ ఏర్పాటు జరుగుతోంది. 18వ తేదీ జరిగే సభలో ముఖ్యమంత్రి గారు ప్రధానంగా వారు పాల్గొనేదే కాకుండా ఒక ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో రిలీజ్ చేయడం కానీ అదేవిధంగా ముఖ్యమైన సందేశాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వైసీపీ విడుదల చేయనున్న మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉంటాయన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 98% అమలు చేశామంటున్న జగన్ ఈసారి ఎన్ని హామీలను ప్రజలకు ఇస్తారు అన్నది అందరిలోనూ ఆసక్తి రేపుతుంది. ఇప్పటికే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 2.50 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారులకు అందజేశామని జగన్ ప్రభుత్వం చెబుతోంది. ఈసారి రైతులు, ఉద్యోగులు, మహిళలు లక్ష్యంగా మేనిఫెస్టోను రూపొందిస్తున్నట్టు తెలిసిందే. సామాజిక వర్గాల వారీగా ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టో ఉండే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బీసీ మంత్రం జపిస్తున్న వైసీపీ మేనిఫెస్టోలో వారికే అగ్రస్థానం కల్పిస్తూ అనేక హామీలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసిందే. దీంతో పాటు మైనారిటీలు, ఎస్సీల సంక్షేమంతో పాటు ప్రాంతాల వారీగా కొన్ని హామీలకు చోటు కల్పించాలని నిర్ణయించారు. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మేనిఫెస్టో రూపకల్పన చేశారని చెబుతున్నారు.